2009 అక్టోబర్ 29 జైపూర్లోని సీతాపుర ఇండస్ట్రియల్ ఏరియాలో ఆ సాయంత్రం ఒక పీడకల్లా మారింది. ఆ రోజు జరిగిన సంఘటన దేశమంతటా వణుకు పుట్టించింది. చీకటి పడుతున్న సమయంలో హఠాత్తుగా ఒక 9 మంది సెక్యూరిటీ గార్డ్స్ భయంతో వణికిపోతూ బయటకు పరుగులు తీశారు. వాళ్ల కళ్లల్లో చెప్పలేనంత భయం, ముఖమంతా చెమటలు కారుతూ ఆపసోపాలు పడుతున్నారు. దారిలో ఎవరైనా సిగరెట్ తాగుతూ కనిపిస్తే వెంటనే దాన్ని లాగేసుకుని కాళ్లతో తొక్కేస్తున్నారు. ఎంత దూరం వీలైతే అంత దూరం పారిపోమని అందరినీ గట్టిగా హెచ్చరిస్తున్నారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో చుట్టుపక్కల జనం, ఆటో వాళ్లు అంతా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పారిపోవడం మొదలుపెట్టారు. దగ్గరలోనే ఉన్న ఒక వేర్ హౌస్ లో వెల్డింగ్ పనులు జరుగుతుంటే ఒక గార్డ్ అక్కడికి వెళ్లి వెంటనే పని ఆపేమని అరిచాడు. అంత భయపడుతున్నావేంటి అని అడిగితే ఆకాశం వైపు చూపిస్తూ ఇంకొద్దిసేపట్లో ఏదో ఘోరం జరగబోతుందని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. జనం మెల్లగా భయపడడం మొదలుపెట్టారు. ఇళ్లకు చేరుకోవడానికి దొరికిన వాహనంలో ఎక్కి వెళ్ళిపోతున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని టీవీ ఆన్ చేసే లోపు జైపూర్ అంతా పవర్ కట్. మరుసటి రోజు ఉదయం జైపూర్ ప్రజలు చూసిన దృశ్యం వాళ్ళని తీవ్ర భయాందోళనకు గురిచేసింది. నీలిరంగు ఆకాశం రంగు మారిపోయింది. ఆ చుట్టుపక్కల ఒక్క పక్షి కూడా కనిపించలేదు. గాలి ఎంత బరువుగా మారిపోయిందంటే ఊపిరి పీల్చుకోవడం కష్టమైంది. పార్కింగ్లో ఉన్న కార్లు గాల్లోకి 10 అడుగుల పైకి ఎగిసిపడ్డాయి. వాతావరణ శాఖ 2.3 రెక్టర్ స్కేల్ తీవ్రతతో భూకంపం వచ్చిందని రికార్డ్ చూపించింది. ఆ దెబ్బకు 6 కిలోమీటర్ల పరిధిలోని కిటికీలన్నీ పగిలిపోయాయి. జైపూర్లో ఏదో అంతుచిక్కని ప్రమాదం జరిగిందనే వార్త దేశమంతా వ్యాపించింది. లక్షలాది మంది జనం నగరాన్ని వదిలి పారిపోయారు. ఇళ్లు తలుపులకు తడి టవల్స్ కట్టుకుని డాబాల మీద నీళ్లు చల్లుకుంటూ జనం ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. జైపూర్ కోటా హైవే మీద వేలాది మంది ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. కేవలం ఒక రైలు ప్రమాదం వల్లే కాకుండా కంటికి కనిపించని గ్యాస్తో కూడా నాశనం జరుగుతుందని ఆ రాత్రి నిరూపితమైంది. బయటకు వచ్చిన వాళ్ల కళ్ళు ఎర్రబట్టడం, చర్మం మంటలు పుట్టడం లాంటివి జరగడంతో సాయంత్రానికే సగం జైపూర్ ఖాళీ అయిపోయింది. పోలీసులు, మిలిటరీ వాహనాలు, సైంటిస్టులు అంతా కలిసి సీతాపుర వైపు నెమ్మదిగా బయలుదేరారు. శత్రువు కంటికి కనిపించకపోవడంతో ఎక్కడ బ్యారికేడ్స్ పెట్టాలో, ఏం చెయ్యాలో ఎవరికీ అర్థం కావడం లేదు. సాయంత్రం 6 గంటల 18 నిమిషాలకు ఆయుష్ హోటల్లో ఉన్న వాళ్ళందరికీ ఒక వింతైన వాసన రావడం మొదలైంది. గాలి పీల్చుకోవడం కష్టంగా మారి హోటల్ కిటికీల్లోంచి బయటకు చూస్తే రోడ్డు మీద జనం ఛాతీ పట్టుకుని కింద పడుతున్నారు. అప్పుడే పవర్ కట్ అవ్వడంతో హోటల్ అంతా అంధకారం అలుముకుంది. గాల్లో ఏదో విషం ఉందంటూ స్టాఫ్ అంతా తలుపులు బాదుకుంటూ పారిపోవడం మొదలుపెట్టారు. చర్మం మీద ఏదో తడిగా అంటుకున్నట్లు అనిపించింది. గాల్లో భోపాల్ గ్యాస్ లాంటిది ఏదో లీక్ అవుతోందని పుకార్లలో రోడ్ల మీద తొక్కిసలాట జరిగింది. అసలు ఎటు పారిపోవాలో, దేని నుంచి పారిపోవాలో ఎవరికీ తెలియదు. ఇక ఈ భయంకరమైన నిజ జీవిత కథను బహుశా జైపూర్ వాళ్ళు కూడా మర్చిపోయి ఉండొచ్చు. కానీ ఆ రోజు ప్రాణభయంతో వణికిపోయిన లక్షలాది మందికి అది జీవితాంతం గుర్తుంటుంది. ఇక ఆ తర్వాత మళ్ళీ 2009 అక్టోబర్ 29వ తేదీ విషయానికి వస్తే ఆ సాయంత్రం 6 గంటల 25 నిమిషాలకు జైపూర్ విద్యుత్ వితరణ నిగం కంట్రోల్ రూమ్లో ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తిన వాళ్లతో ఒక గుర్తు తెలియని వ్యక్తి వణుకుతున్న వాయిస్తో మాట్లాడుతూ వెంటనే జైపూర్ మొత్తానికి పవర్ కట్ చేయమని బ్రతిమలాడాడు. తన పేరు చెబితే ఉద్యోగం పోతుందని, కానీ రాబోయే 2 నిమిషాల్లో పవర్ ఆపకపోతే ఊహించని వినాశనం తప్పదని, ఇది చావు బతుకుల సమస్య అని హెచ్చరించి ఫోన్ కట్ చేశాడు. అయితే కంట్రోల్ రూమ్ వాళ్ళు అది ఎవరిదో ఆకతాయిల పని అని, ఊరికే పవర్ కట్ చేస్తే రాజకీయ నాయకులు ఊరుకోరని ఆ ఫోన్ కాల్ను లైట్ తీసుకున్నారు. ఆ రోజు గురువారం వాతావరణం ప్రశాంతంగా ఉంది. గాలి కూడా పూర్తిగా స్తంభించిపోయింది. కానీ సీతాపుర ఇండస్ట్రియల్ ఏరియాలో జరగబోయే ఆ ఘోరం జైపూర్ రూపురేఖల్ని శాశ్వతంగా మార్చబోతోంది. సాయంత్రం 5 గంటల 50 నిమిషాలకు సీతాపూర్లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డిపోలో 4 ఉద్యోగులు డ్యూటీలో ఉన్నారు. పైప్ లైన్ ద్వారా భారత్ పెట్రోలియం టెర్మినల్కు పెట్రోల్ పంపించడం వాళ్ళ రోజువారీ పని. 6 గంటల 10 నిమిషాలకు ట్యాంక్ నెంబర్ 401A దాని దగ్గర వర్క్ స్టార్ట్ చేశారు. అంతా మామూలుగానే జరుగుతోంది అనుకునే లోపు ఒక వాల్లో లీకేజ్ స్టార్ట్ అయ్యి అది జామ్ అయిపోయింది. ఆ ప్రెషర్ కంట్రోల్ ఒక జెట్ స్పీడ్తో గాల్లోకి ఎగజిమ్మింది. సెకనుకు 100 లీటర్ల పెట్రోల్ ఆవిరిగా మారి గాల్లో కలుస్తోంది. దగ్గరలో ఉన్న ఒక ఆపరేటర్కు ఛాతిలో నొప్పి రావడం, ఊపిరి ఆడకపోవడం జరిగింది. ఆ ట్యాంక్ పైపుల వైపు చూసి భయంతో పరిగెత్తుకుంటూ వెళ్లే లోపు అతను స్పృహ తప్పి పడిపోయాడు. అతన్ని కాపాడడానికి వచ్చిన షిఫ్ట్ ఆఫీసర్, ఆ తర్వాత వచ్చిన మరో ఆపరేటర్ కూడా ఆ పెట్రోల్ ఆవిరికి ఊపిరాడక అక్కడే కుప్పకూలారు. 4వ వ్యక్తి ముందే ఇంటికి వెళ్లిపోవడంతో వాళ్ళను రక్షించే వాళ్ళెవరూ లేరు. ఆ రోజు గాలి అస్సలు ఆడకపోవడంతో ఆ పెట్రోల్ గాల్లో ఒక పెద్ద మేఘంలా, అంటే వేపర్ క్లౌడ్లా మారిపోయింది. ఇండియన్ ఆయిల్ కాంపౌండ్ దాటి సీతాపుర అంతటా ఆ విషవాయువు వ్యాపించింది. కనీసం అలారం మోగలేదు, ఆటోమేటిక్ షట్ డౌన్ అవ్వలేదు, గ్యాస్ డిటెక్షన్ సిస్టమ్స్ కూడా పనిచేయలేదు. హోటల్స్, ఫ్యాక్టరీస్ అంతటా ఈ వాసన రావడం, గాల్లో ఆయిల్ టేస్ట్ తెలియడంతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టారు. దాదాపు 70 నిమిషాల పాటు ఆ వాల్వ్ నుంచి లక్షలాది లీటర్ల ఫ్యూయల్ గాల్లో కలుస్తూ
ఒక టైం బాంబ్లా మారింది. జనం భయంతో పరుగులు తీస్తూ ఎటు అటు చల్లాచెదురైపోయారు. వాల్ జామ్ అయి 75 నిమిషాల్లో దాదాపుగా 1000 టన్నుల పెట్రోల్ గాల్లో ఆవిరిగా కలిసిపోయింది. భూమి మీద ఒక్క చుక్క కూడా పడకుండా ఆ పెట్రోల్ అంతా ఆవిరిగా మారి గాల్లో కలిసిపోయిందనమాట. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దాదాపుగా ఖాళీ అయిపోయాయి. జనం ప్రాణభయంతో దూరంగా నిలబడి మౌనంగా చూస్తున్నారు. ఏ క్షణమైనా ప్రాణాలు గాల్లో కలిసిపోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే రేడియేషన్ లేని న్యూక్లియర్ బ్లాస్ట్ లాంటిది జరగబోతోంది. అందుకే బహుశా అక్కడున్న వాళ్ళెవరూ పారిపోవడానికి తమ బైక్ లేదా స్కూటర్ ఇంజన్ కూడా స్టార్ట్ చేసే సాహసం చేయలేదు. 1 గంటకు పైగా గడిచిపోయింది. అంతా బాగానే ఉంది. ఎలాంటి ఎక్స్ప్లోజన్ జరగలేదు. కానీ వాళ్లకు ఇంకా ఒక పెద్ద భయం వెంటాడుతూనే ఉంది. అప్పటి వరకు ఏ విద్యుత్ శాఖ కూడా జైపూర్లో పవర్ కట్ చేయలేదు. ఎవరి ఇంట్లోనైనా ఎయిర్ డ్రయర్ ఆన్లో ఉండొచ్చు, హీటర్ వాడుతూ ఉండొచ్చు, పాలు పొంగుతుండొచ్చు, లేదా ఏదైనా వైరింగ్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. సో జనం కూడా ఏ చిన్న నిప్పు రవ్వ రాకుండా జాగ్రత్త పడ్డారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్న ఆ సమయంలో హఠాత్తుగా కరెంట్ పోయింది. కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి పరిస్థితి వివరించిన ఆ వ్యక్తుల పుణ్యమాన్ని లైట్లు ఆరిపోగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాబట్టి అతిపెద్ద ప్రమాదం తప్పిందని అందరూ సంతోషపడ్డారు. వాళ్ళ ఊహకు కూడా అందని ఒక పెను ప్రమాదం వేగంగా వాళ్ళ వైపు దూసుకొస్తోంది. జైపూర్ జంక్షన్ నుంచి బయలుదేరిన ఒక ట్రైన్ అదే రూట్లో వస్తోంది. ఇంజన్లో మండుతున్న మంటలతో ఆ ట్రైన్ ఐఓసీ డిపోకు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రాక్ మీద నుంచి వెళ్ళింది. బేసిక్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఆ ట్రైన్ వెళ్లిన సరిగ్గా 5 నిమిషాలకు, అంటే రాత్రి 7:25 ఆ భయంకరమైన పేలుడు సంభవించింది. ఆ బ్లాస్ట్ వెలుతురు ఎంత తీవ్రంగా ఉందంటే దాన్ని చూసి వాళ్ల కళ్ళు మసకబారాయి. ఆ ఎక్స్ప్లోజన్ దెబ్బకు 10 అంతస్తుల ఎత్తులో మంటలు ఎగిసిపడ్డాయి. సీతాపుర ఏరియా మొత్తాన్ని ఒక షాక్ వేవ్ కుదిపేసింది. దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్లు, ఆఫీసుల కిటికీల అద్దాలన్నీ పగిలిపోయాయి. సీతాపురాలో రేగిన మంటల వల్ల 1 నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎత్తైన భవనాల మీద కూడా నిప్పుల వాన కురిసింది. ఆకాశం నల్లగా మారింది. చుట్టుపక్కల ఇళ్లు, కాలేజెస్, ఫ్యాక్టరీస్ అన్నీ ఖాళీ చేయించారు. కాంక్రీట్ బిల్డింగ్స్ కూడా గాజు ముక్కల్లా పగిలిపోయాయి. ఆ ఎక్స్ప్లోజన్ 200 కిలోల పాస్కల్స్ కంటే ఎక్కువ ప్రెషర్ను క్రియేట్ చేసిందట. ఇంతటి ఫోర్స్ ఒక బలమైన కాంక్రీట్ బిల్డింగ్ను పిండి చేయడానికి సరిపోతుందన్నమాట. అదే శిథిలాల కింద ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది బాడీలు పడి ఉన్నాయి. మొత్తం 12 ట్యాంకర్లలో మొదట ఒకటి పేలింది. ఆ తర్వాత 2ది, 3ది, 4ది అలా వరుసగా 11 ట్యాంకర్లు పేలిపోయాయి. ఎటు చూసినా మంటలు కనిపిస్తున్నాయి. ఆ ప్రమాదంలో దాదాపు 6 కోట్ల లీటర్ల ఆయిల్ కాలి బూడిదైంది. మంటలు 100 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి. వాటిని 100 కిలోమీటర్ల దూరం నుంచి కూడా స్పష్టంగా చూడొచ్చు. ఇక ఇంత జరుగుతున్న పరిస్థితిని ఎలా అదుపు చేయాలో ఐఓసీ టెర్మినల్ మేనేజర్ల దగ్గర ఎలాంటి ప్లాన్ లేదు. చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీలు ఖాళీ చేయించారు. నేషనల్ హైవేలన్నీ బ్లాక్ అయ్యాయి. దీనివల్ల సుమారుగా 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్, ప్రజలను ఇళ్లు వదిలి వెళ్లిపోవాలని హెచ్చరించారు. 2వ రోజు కూడా మంటలు అదుపులోకి రాలేదు. ఇక న్యూస్ ఛానల్స్ వాళ్ళు స్టూడియోలో కూర్చుని ఫైర్ బ్రిగేడ్ వాళ్లకు సలహాలు ఇవ్వడం మొదలుపెట్టేశారు. మంటలు ఆర్పే ప్రయత్నాల్లో ఫైర్ సిబ్బంది గాయపడుతున్నారు, కానీ వాళ్ల నొప్పి ఎవరికీ తెలియడం లేదు. దాదాపుగా 500 కోట్ల రూపాయల విలువైన ఆయిల్ ప్రజల కళ్ల ముందే కాలిపోయింది. 6 రోజుల తర్వాత ఈ మంటల ప్రభావం ఆకాశం నుంచి ఆపదల కురిసింది. జైపూర్, దాని చుట్టుపక్కల జిల్లాల్లో ఆకాశం నుంచి పెద్ద పెద్ద బూడిద ముక్కలు, కార్బన్ రేణువులు కింద పడ్డం మొదలుపెట్టాయి. వాతావరణం పూర్తిగా విషపూరితంగా మారిందనడానికి ఇదొక ఎగ్జాంపుల్ కాదు, నిదర్శనం. ఆకాశంలో నల్లటి పొగ కమ్ముకుని ఎన్నో రోజుల పాటు జైపూర్లో ఎండ రాక చీకటిగా ఉండిపోయింది. ఆ విషపు పొగ నుంచి రక్షించుకోవడానికి జనం ఇళ్ల డాబాలపై నీళ్లు చల్లుకున్నారు. తలుపులు, కిటికీలకి తడి టవల్స్ కట్టుకున్నారు. ప్రభుత్వం 2 రోజుల్లో ఆరిపోతుంది అన్న మంటలు ఏకంగా 11 రోజుల పాటు వెలుగుతూనే ఉన్నాయి. జైపూర్కు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీగంగానగర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఈ విష పొగ ప్రభావం ఉంది. 5 నుంచి 6 రోజుల పాటు కళ్ళు మంటలు పుట్టాయి. ఐ డ్రాప్స్ వాడినా ఎలాంటి ప్రయోజనం లేదు. ఉదయం నిద్రలేచేసరికి కళ్ళు అతుక్కుపోయి బలవంతంగా తెరవాల్సి వచ్చేది. 11 రోజుల తర్వాత మంటలాగిపోయి జైపూర్ అంతటా భయంకరమైన నిశ్శబ్దం. యుద్ధం ముగిసిన మైదానంలో ఉంది ఇప్పుడు ఆ భూమి. కొత్త జీవితం మొదలుపెట్టడం అంత సులభం కాదని ఇల్లు కోల్పోయిన వాళ్లకు తెలుసు. నెలల తరబడి అక్కడ ఆకాశంలో ఒక్క పక్షి కూడా ఎగరలేదు. ఒకప్పుడు అక్కడ ఆయిల్ స్టోరేజ్ డిపో ఉండేదని ఆనవాళ్లు కూడా లేవు. ఫిబ్రవరి 2010లో డిఎం జాన్సన్ అనే ఒక ఫోరెన్సిక్ స్పెషలిస్ట్ ఈ బ్లాస్ట్ ను ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాడు. ఆయన చూసిన దృశ్యాలు ఆశ్చర్యపరిచాయి. సూపర్ హీటెడ్ గ్యాసెస్ వేగంగా విస్తరించడం వల్ల ఏర్పడిన సూపర్ సోనిక్ డ్రాగ్ వస్తువులను బయట కాకుండా లోపల వైపుకు లాగేసింది. షాక్ వేవ్ సెకనుకు 2 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి చెట్లు, భవనాలు, ట్యాంకర్లు, మనుషులు దేన్ని వదలకుండా తుడిచిపెట్టేసింది. ఈ ప్రమాదంలో 11 మంది చనిపోయారు. 200 మంది గాయపడ్డారు. 200కు పైగా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సరైన సమయంలో స్పందించుంటే ఈ ప్రమాదాన్ని ఆపగలిగే వాళ్ళమని ఎంక్వైరీ రిపోర్ట్స్ చెప్పాయి. కానీ అధికారులు మాత్రం అది మెకానిక్ ఫెయిల్యూర్ అని చేతులు దులుపుకున్నారు. 15 ఏళ్ల తర్వాత కూడా మన దేశంలో ఫ్యూయల్ డిపోలు జనావాసాల మధ్యనే ఉంటున్నాయి. సేఫ్టీ సిస్టమ్స్ నామమాత్రంగానే ఉంటున్నాయి. ఒక చిన్న లీక్,
ఒక పనికిరాని అలారం, ఆ తర్వాత జరిగే వినాశనం, నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో జైపూర్ ఆయిల్ డిపో బ్లాస్ట్ నిరూపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.